వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపయ ఐఐటీలోని ఓల్డ్ క్యాంపస్లో కడుపు నొప్పి వాంతులతో అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. డిఎంహెచ్ఓ నాగరాజు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, తహసీల్దార్ క్యాంపస్లో పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడారు. అయితే డయేరియా లక్షణాలు ఏమీ లేవని, విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఒంగోలు నుంచి వచ్చిన కొందరు విద్యార్థులకు ఇక్కడి ఆహారం పడకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు 33 మంది పిల్లలు వివిధ కంప్లైంట్స్తో, అంటే డయేరియా కావచ్చు, అలానే పెయిన్ అబ్డోమెన్, కొద్దిమంది వామిటింగ్, కొద్దిమంది ఫీవర్స్తో రావడం జరిగింది. ఇక్కడ 5 మంది డాక్టర్స్ ఉన్నారు. ఈ క్యాంపస్కి 5 మంది డాక్టర్స్ 24 అవర్స్ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఈరోజు ఏ ఒక్కరు కూడా అడ్మిషన్లో లేరు. ఏ ఒక్కరు ఈరోజు ఆ కంప్లైంట్స్తో ఎవరు అడ్మిషన్లో లేరు. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కువగా ఒంగోలు క్యాంపస్లోనే ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కడప మసాలాలతో ఎక్కువగా మాకు వామిటింగ్స్ జరుగుతుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే కొన్ని ఇచ్చిన మైనర్ కంప్లైంట్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే కొంతమంది విద్యార్థులకు డయేరియా ప్రాబ్లం ఉందని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. ఒంగోలు జిల్లా నుంచి కొంతమంది విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కు, ఇక్కడ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కు కొంచెం అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడ్డారు. 58 మంది విద్యార్థులకు ముఖ్యంగా ఏమంటే ఫీవరు, కోల్డ్, అక్కడక్కడ కొంతమందికి డయేరియా లాంటి, డయేరియా కాదు ఇది, స్టమక్, కడుపు నొప్పి, ఇట్లాంటివన్నీ ఉన్నందువల్ల క్యాంప్ని ఆర్గనైజ్ చేసేసి సిస్టమేటిక్గా వాళ్ళందరికీ మందులు ఇవ్వడం జరిగింది. ఈ 55 విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి ఏమంత ప్రాబ్లం ఏం కాదు, సివియర్ ఏం కాదు. తాళ్లపల్లి నుంచి పిహెచ్సి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అన్ని చోట్ల తనిఖీలు చేశారు. వీటి నుంచి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. అయితే హాస్పిటల్లో ఎక్కువ కేసులు ఏమీ నమోదు కాలేదని నిర్ణయించడం జరిగింది. హాస్పిటల్లో ఇన్పేషెంట్గా చేరిన వాళ్ళు ఎవరూ లేరు. అవి వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన, కొంచెం మసాలా ఎక్కువ అవడం వలన కొంచెం కడుపు నొప్పి అయిందని తేల్చడం జరిగింది. మేము అదే విధంగా క్యాటరర్స్కి మసాలాలు తగ్గిమని చెప్తాం. సో పిల్లలు కొందరు ఎగ్జామ్స్ ఉండడం వలన వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ లంచ్కి వెళ్తుంటారు డైరెక్ట్గా. అందువల్ల డైరెక్ట్ అన్నం తినడం వల్ల కూడా కొంచెం కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదు. అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవని నిర్ణయించడం జరిగింది.